అయితే అబ్బాయిలకు ప్యూబర్టీ ఏజ్ 13, 14 ఇయర్స్‌లోనే వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఆ వీర్యం బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. దురదృష్టంగా ఏందంటే అబ్బాయిలకు అసలు చెప్పుకోరు వాళ్ళు. చెప్పుకోలేని పరిస్థితి అనుకుంటారు. వాళ్ళు వాళ్ళ పేరెంట్స్‌కి గూడా చెప్పరు. వాళ్ళ తండ్రికి గూడా చెప్పడు. వాళ్ళ బ్రదర్‌కి గూడా చెప్పడు. వాళ్ళ ఫ్రెండ్‌కి గూడా చెప్పడు. అది అబ్బాయిలు. అమ్మాయిలు? అమ్మాయికి అవ్వగానే ఓ పెద్ద పెద్ద అంటే ఫంక్షన్‌లు ఎందుకంటే అమ్మాయి పెద్దగయింది. అంటే అమ్మాయికి పీరియడ్స్ వచ్చేసాయి అని చెప్తారు. అది ఎందుకు చేస్తుండే తెలుసా? ఒక సమయంలో అందరికి తెలియాలి బయట. అమ్మాయి ఇప్పుడు పెళ్ళికి రెడీ, సంబంధాలు రావాలని అలా చేస్తుండే ఒకప్పుడు. అదొక సాంప్రదాయం ఉండే. అబ్బాయిలకి ఏం లేదు. అబ్బాయిలకు అసలు తెలియట్లేదు. ఇది నార్మలా? ఇది అబ్‌నార్మలా? ఇలా వీర్యం రావడం, నిద్రలో ఏదో కలొచ్చి వీర్యం బయటికెళ్ళిపోవడం ఇది నార్మలా? అయితే నేను చెప్పేదొకటే. అంగము సైజు 20 ఏండ్ల తర్వాత మీది పెరగదు. మీరు దాన్ని లావు జేసుకోవచ్చు. అది ఫ్యాక్ట్. మీరు నా దగ్గర రండి. మెడిసిన్ తీసుకోండి. నా దగ్గర మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో యునాని మెడిసిన్స్ చాలా అంటే ఆ మెడిసిన్స్ వాడిన తర్వాత సింగిల్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీ కాన్ఫిడెన్స్ లెవెల్ బూస్ట్ అవుతుంది. మీ అంగం లావు అవుతుంది. ష్రింక్ అయిన సైజ్ మళ్ళీ మీరు రీగెయిన్ చేసుకోవచ్చు. అలాంటి మెడిసిన్స్ ఉంటాయి. ఇలాంటి మెడిసిన్స్ కొరకు, నేచురల్ మెడిసిన్స్ కొరకు చూస్తూ ఉండండి. నేను మీ డాక్టర్ ఎస్. రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్.